ఎందుకు ఇన్ని సమస్యలు? ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు ఇన్ని ఇబ్బందులు? ఇప్పుడు అత్తయ్య గారికి నయం అవడానికి 20 లక్షలు ఎక్కడి నుంచి తీసుకుని రావాలి? రే రాజు, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. రాజు, వీళ్ళంతా నా ఎంప్లాయీస్. డియర్ ఫ్రెండ్స్, వీడు నా ఫ్రెండ్ రాజు. ఈ రోజు నుంచి మనతో పాటే కలిసి పనిచేయబోతున్నాడు. రే కృష్ణ, ఇదేదో సాఫ్ట్వేర్ ఆఫీస్ లాంటిది అనుకున్నాను, కానీ ఇక్కడంతా విచిత్రంగా ఉందేంట్రా? సాఫ్ట్వేర్ కంపెనీ లాంటిదేరా, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఇది. అంటే అన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో ప్రాజెక్టులు చేస్తే క్లయింట్స్ డబ్బులు ఇస్తారు, కానీ మనం ఇక్కడ క్లయింట్స్ దగ్గర డబ్బులు లాక్కుంటాం. ఏం మాట్లాడుతున్నావురా? మనకున్న తెలివితేటల్లో ఆన్లైన్లో కొంతమందిని అబ్జర్వ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతామన్నమాట. రే, నేను నిజాయితీగా పనిచేసుకునే ఉద్యోగం ఇస్తావనుకున్నాన్రా. నేరాలు చేసే ఉద్యోగం అయితే నాకు అవసరం లేదు. రే ఆగరా, ఇది నేరాలు చేసే ఉద్యోగం అని ఎందుకు అనుకుంటున్నావు? మరి కాదా? ఒకరి దగ్గరున్న డబ్బులు కొట్టేయడం అంటే అది గొప్పతనం అవుతుందా, దొంగతనం అవుతుందిరా? కష్టపడి పనిచేసేవాడి దగ్గర కొట్టేస్తే అది దొంగతనం అవుతుంది, కానీ గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్లో కొట్టి కోట్లు కూడబెట్టిన వాళ్ళ దగ్గర కొట్టేస్తే అది దొంగతనం ఏమాత్రం కాదు. ఎందుకంటే ట్యాక్స్లు ఎక్కొట్టేవాళ్ళు గవర్నమెంట్ని మోసం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర మనం దోచుకుంటున్నాం. ఇందులో తప్పే ఉందిరా. అయినా కానీ నాకిది తప్పే అనిపిస్తోందిరా. మనం మోసగాళ్ళని మోసం చేస్తున్నాం, మంచి వాళ్ళని కాదు. అంతేకాకుండా వచ్చిన డబ్బుతో చాలా భాగం పేదవాళ్లకు పంచిపెడుతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రజాసేవ లాంటిది, కాకపోతే రహస్యంగా చేస్తున్నామంతే. రాజు, మనం సంపాదించుకుంటూ 10 మందికి సహాయపడ్డాం, ఎంత గొప్ప విషయం. నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఎవరికీ పెద్దగా సహాయపడలేదు, కానీ ఇక్కడ నువ్వు గొప్పగా బతుకుతూ నువ్వు మరో 10 మందికి సహాయం చేసే అవకాశం దొరుకుతుంది. ఒకవేళ మనం ఇలాంటి పనులన్నీ చేసి దొరికిపోతే అప్పుడు పరువు పోతుంది కదరా? పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసేంత తెలివితేటలున్నాయిరా, తప్పించుకునే తెలివితేటలుండవా?